అండి ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది కదా, సో ఇడ్లీ పిండి మిగిలిపోయింది అనుకో, మీరైతే ఏం చేసుకుంటారో చూడండి. కొంచెమే ఉందన్నమాట ఇడ్లీ పిండి. సో మనం ఈ కొంచెం మిగిలినప్పుడు మనం ఇడ్లీ వేయలేం కదా, సో సరిపోదు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ చూడండి, ఇది వచ్చేసి గోధుమ పిండి కానీ వేసుకొని, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అవంతా మనకు ఏం కావాలో అవన్నీ వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకొని మనము పునుగులు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్టు. ఒకసారి ట్రై చేయండి. ఇట్లాగా చేసుకున్నారంటే నేను ఎప్పుడు అంటే మనము బీపీ అంటే దోశ పిండితో బోండాలు వేసుకుంటాం కదా, దానికన్నా కూడా మనం ఇడ్లీ పిండితో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేను ఆనియన్, కొత్తిమీర, ఇంకా కొద్దిగా జీలకర్ర, ఇంకా తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం గట్టిగా ఉంటే వాటర్ కూడా వేసుకోండి. ఇది వచ్చేసి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి చాలా మెత్తగా అనిపిస్తుంది, బాగుంటాయి తినేదానికి. మనకు ఇట్లాగా ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం చిన్న చిన్న పునుగులుగా వేసుకున్నామంటే అంతే సింపుల్గా బోండాలు అనేది రెడీ అయిపోతాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇడ్లీ పిండి మిగిలితే ఇలాగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇక్కడ మనము ఉత్తగానే తినేయచ్చు, లేదంటే పొడితో కానీ చట్నీతో కానీ దేనితోనైనా కూడా చాలా చాలా బాగుంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే 1Kకి దగ్గరలో ఉన్నాము, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.